కర్నూలు జిల్లా కోసిగిలో ఆధ్యాత్మిక ఉత్సాహంతో 1000 దీపోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. తొగట వీర క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో దీపావళి పూజలు, ఉయ్యాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నరకాసురుని వధించి చెడుపై మంచి విజయం సాధించిన సంకేతంగా జరుపుకునే దీపావళి సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో 1000 దీపాలు వెలిగించి అమ్మవారిని ఆరాధించారు. ప్రతి ఏటా దీపావళి అమావాస్య రోజున అమ్మవారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, దీప నైవేద్యం, పుష్పాలంకరణ వంటి విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు గోవిందరాజులు తెలిపారు. అలాగే దీపావళి రోజున భక్తుల కోసం ప్రత్యేక అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించి పిల్లలకు భక్తి సాంప్రదాయం నేర్పిస్తూ బాణసంచ కాల్చి వాయు కాలుష్యం చేయకుండా అమ్మవారి సేవలో ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మేకల ఓంప్రకాష్, ట్రెజరర్ హల్వి వీరేష్, ఉపాధ్యక్షుడు చంద్రయ్య, బావిగడ్డ వెంకటేష్లు సహా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన అమ్మాయిన భూదేవి కుమారుడు నరకాసుడి దుష్ట సంరక్షణ కోసము ఆయన కోరిన నెరవేర్చాలని ఆ యొక్క నరకాసురుని శిరసు తీసి మా అమ్మ అవతారంలోన భూదేవి అవతారం నుంచి లక్ష్మీదేవి స్వరూపంలోన వైకుంఠంలో తీసుకెళ్లాలా, నా యొక్క శిరసు తీసిన తర్వాత నా యొక్క జ్యోతిని ముందు ఎరిగించాలని ఎంతో కోరిక అన్నాడు. చౌడేశ్వరి గుడి ప్రతి సంవత్సరం ఈ యొక్క దీపోత్సవం అనేది జరుపుకుంటున్నాం. చాలా కన్నుల పండుగగా ఈ యొక్క దీపోత్సవం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం. దసరా, దీపావళి ఇది చాలా ముఖ్యమైన పండుగ మేము తలుస్తూ ఉంటాం. ఒక చౌడేశ్వరి పండుగతో పాటు ఈ యొక్క దీపావళి కూడా నరకాసురుని వధించిన రోజు సందర్భంగా మేము దీన్ని చాలా గ్రాండ్గా ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటున్నామని ఈ సమయంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి కార్యక్రమం ఏది జరిగినా కూడా అన్నదాన కార్యక్రమం కూడా